అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. సో ప్రజెంట్ వచ్చేసి నేను మహాబలిపురం ఉన్నాను. ఇది మనకి చెన్నై నుండి 52 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉండిద్ది. ఇక్కడ చేరుకోవాలంటే మీరు చెన్నైలో ఉన్న తిరువైమేర్ నుంచి బస్సెస్ ఉంటాయి, లేకపోతే మీకు చెంగల్పట్టు నుంచి కూడా బస్సెస్ ఉంటాయి. దీనికి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి చెన్నై మెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దీనికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి చెంగల్పట్టు రైల్వే స్టేషన్. మీరు అక్కడ నుంచి ఈజీగా ఈ యొక్క ప్రాంతాన్ని చేరుకోవచ్చు. మనకి ఇక్కడ టికెట్స్ ఎలా అంటే ఒక 40 రూపీస్ టికెట్ తీసుకుంటే మన ఇండియన్ సిటిజన్స్కి ఒక 5 ప్లేసెస్ అనేది అన్లిమిటెడ్గా చూడవచ్చు. పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5-6 వరకు తిరగవచ్చు ఈ 5 ప్లేసెస్. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 40 రూపాయలు. బట్ ఫారిన్ టూరిస్టులకు వచ్చేసి 600 రూపీస్. అది కొంచెం చూసుకోండి. 15 సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉన్న పిల్లలందరికీ టికెట్ అనేది ఉచితం. సో వాళ్ళు ఈజీగా ఈ ప్రదేశాలన్నింటినీ ఉచితంగా చూడవచ్చు, చిన్నపిల్లలు మాత్రం. సో మనం వచ్చేసి అక్కడ నుంచి ఇలాగ స్ట్రైట్గా వచ్చేస్తే ఇక్కడ టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. ఇలాగ లోపలికి వెళ్ళి అక్కడ టికెట్స్ ఇస్తారు. ఈ యొక్క డీటెయిల్స్ మీరు ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మీరు ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి టికెట్ డీటెయిల్స్ కూడా అన్ని మెన్షన్ చేశారు. సో ఇలాగ తీసుకున్న తర్వాత ఇక్కడ దగ్గరలోనే మనకి షో టెంపుల్ అనేది ఉంటుంది. ఆ యొక్క షో టెంపుల్ని మనం విజిట్ చేద్దాం ఫస్ట్, తర్వాత మిగిలిన ప్రదేశానికి వెళ్దాం. సో ఇది వచ్చేసి మనకి ఈరోజు టికెట్ డీటెయిల్స్ అనేది ఇదే మనం తీసుకున్న టికెట్. సో ఇలా క్యూఆర్ కోడ్ ఉన్న తర్వాత ఇక్కడ స్టాంప్ చేస్తారు సెక్యూరిటీ గార్డ్ అనేవారు. ఈ యొక్క చేసిన తర్వాత ఈ టికెట్ని మరి మిగిలిన ప్రదేశాలు కూడా చూపించాల్సి వస్తుంది. ఒక 5 ప్లేసెస్ అని చెప్పాను కదా, ఆ 5 ప్లేసెస్కి. సో మనకి ఇక్కడ మ్యాప్ కూడా ఉంది. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ యొక్క మహాబలిపురంని మొత్తం సర్వే చేసి కనిపెట్టారు ఈ యొక్క విషయాలు. మనకి ఇందులోనే ఈ షో టెంపుల్ దగ్గర మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. తర్వాత మనం టాయిలెట్స్ యూజ్ చేయాలంటే అలా చివరికి వెళ్తే టాయిలెట్స్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం షో టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఇది మొదటి డెస్టినేషన్ ఈరోజు స్టార్టింగ్ టైంలో. సో అక్కడికి వెళ్ళి అదంతా ఎక్స్ప్లోర్ చేసి చెప్తాను. ఎందుకు ఇలాగా గుడి పాత పడిపోయింది, ఎందుకు లోపల దేవుడు అనేవారే లేరు, ఈ యొక్క విషయాలను మీకు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. సో చెప్తాను. మనకి మొత్తం 7 దేవాలయాలు ఉండేవి పూర్వము. 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు. ఈ దేవాలయాన్ని నిర్మించింది వచ్చేసి పల్లవులు. ఆ సమయంలో వీరు విష్ణుని ప్రే చేస్తారు. ఆ సమయంలో వీళ్ళు పల్లవులకి విష్ణు దేవుడు అంటే విష్ణు మతంని ఆరాధించేవారు. అందులో మనకి ఇక్కడ వచ్చేసి ఒక దేవాలయం అనేది సముద్రంలో మునిగిపోయింది. ఇక్కడ చూపిస్తాను మీకు జూమ్ చేసి, అదిగో అక్కడ. సో అదే ఒకటి మనకి ఇప్పుడు మనం చూసుకున్న దాంట్లో ఈ రోజు మనకి ఇవి మాత్రమే ఉన్నాయి. అందులో మనకు ఒక దేవాలయం వచ్చేసి ఇక్కడ 2004లో సునామీ రావడం వల్ల ఈ దేవాలయం అనేది మనకి బయటపడింది. సో మనకు ఆ కాలంలో ఇలాగా బయటపడినాయి 2004లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాలలో అప్పుడు. సో ఇదే వచ్చేసి మనకి షో టెంపుల్. సో మనం ముందెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో లోపల. సో ఇదే వచ్చేసి మనకి షో టెంపుల్. ఆ కాలంలో ఇక్కడ శివ టెంపుల్ ఉండేది. ఇంకొక 6 వచ్చేసి మనకి సముద్ర గర్భంలో కలిసిపోయాయి. సో మనం లోపలికి వెళ్ళి కొంచెం చూద్దామా అక్కడ శివాలయంని. అదే మనకి శివలింగము సగం మాత్రం ఉంది ఈ కాలక్రమంలో. సో ఈ అప్పట్లో ఇంతవరకు అలాగా సముద్ర అలలు తాకిడి జరగడం వల్ల ఇదంతా కోల్పోయింది రూపము. మొత్తం గ్రెనైట్ రాయి అప్పట్లో. ఇన్ని సంవత్సరాలు ఉందంటే చాలా గ్రేటే ఈ టెంపుల్ అనేది. మొత్తం ఇప్పటికే ఈ టెంపుల్ 1500 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకు మొత్తం ద్రవిడియన్ ఆర్కిటెక్చర్లో ఉండిద్ది. ఇది ఈ టెంపుల్ వచ్చేసి మనకి 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం అంటే క్రీస్తు పుట్టిన తర్వాత 400 సంవత్సరాల నుండి 900 సంవత్సరాల మధ్యన ఈ యొక్క పల్లవులు ఈ తమిళనాడు ఈ సౌత్ ఇండియాని పరిపాలించారు. అప్పట్లో ఇలాంటి దేవాలయాలు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ చూసుకుంటాం. ఇందులో లాస్ట్ ఇదే మనకి 7వ దేవాలయం మనకి ఇదే బయటపడింది. మిగిలిన 6 దేవాలయం మన సముద్రంలో కలిసిపోయాయి. మనకి రాళ్లతో అల్లల తాకిడిని తగ్గించడం కోసము అలాగా రాళ్ళని పేర్చారు. సో మనకి ఇక్కడ వచ్చేసి ఈ టెంపుల్ యొక్క చరిత్రని ఇక్కడ చెప్పారు. మీకు కావాలంటే రీడ్ చేయొచ్చు ఇది. సో మినిమం ఈ టెంపుల్ మనకు వచ్చేసి ఇప్పుడు 1000 సంవత్సరాలను పూర్తి చేసుకుంటుంది ఈ యొక్క అద్భుతమైన కట్టడము. సో మనం కొంచెము కిందికి వెళ్ళి ఈ యొక్క టెంపుల్ అనే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఆ కాలంలో చూడండి ఎలా ఉన్నాయో ఈ యొక్క శిల్పాలు ఇవన్నీ. అందులో లోపల కూడా ఒక నటరాజు స్వామి లాగా ఉన్నారు. మొత్తం మహిళలు సింహం బొమ్మలాగా. మొత్తం ఆ కాలంలో ఉన్న అన్ని ధ్వంసం అయిపోయినాయి సునామీ అలల తాకిడికి. ఇక్కడ అన్నీ మొత్తం పేర్చారు. అన్నీ ఇవేవో నందిలాగా ఉన్నాయి మనం చూడడానికి.
సో ఇక్కడ వచ్చేసి అప్పుడు కాలంలో ఒక వాటర్ అనేది స్టోర్ చేసుకుంటారు. సో ఇదంతా తవ్వకాల్లో మనకి బయటపడ్డాయి. ఈవినింగ్ టైం వస్తే ఈ టెంపుల్ అనేది చాలా అద్భుతంగా ఉండిద్ది. ఒకవేళ కుదిరితే మనకి ఈ టెంపుల్ని కవర్ చేయడానికి ట్రై చేస్తాను ఈవినింగ్ టైము. సో మనకి మొత్తం ఇదంతా బయటపడింది. మొత్తం గ్రానైట్ ఫ్లోరు. మొత్తం మనకి ఎక్కడ చూసినా ఈ యొక్క అద్భుతమైన శిల్పకళల్ని చూడవచ్చు మనము. ఇది ఒక ద్వారం లాగా ఉంది. మేబీ అప్పట్లో ఇది ఎంట్రన్స్ ఉండొచ్చు, లేకపోతే బ్యాక్ సైడ్ ఉండొచ్చు గుడికి. సో మొత్తం ఎక్కడ చూసినా మన శిల్పాలలాగా తయారు చేశారు. సో ఆ కాలంలో కూడా ఇటుకలు వాడారు, అవి కూడా చూపిస్తాను. మేబీ ఇది ఒక ఎంట్రన్స్ లాగా ఉండొచ్చు. ఇక్కడ మొత్తం 3 అయితే బయటపడినాయి ఇప్పట్లో. ప్రతి దానికి శిల్పకళలు మాత్రం అద్భుతంగా ఉంది. ఆ కాలంలో ఇలా ఉండేవి దేవాలయాలు అనేటివి. సౌత్ ఇండియాలో మనం ఈ యొక్క ఆర్కిటెక్చర్ అనేటివి చాలా ఉంటాయి. అందులో ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ ఆ కాలంలో యూజ్ చేసిన రాయి ఇటుకలు ఎంత దృఢత్వంగా ఉన్నాయో చూద్దాం ఒకసారి. చూడండి, ఈ యొక్క రాళ్ళు కూడా చాలా దృఢత్వంగా ఉన్నాయి. తర్వాత ఈ యొక్క లేయర్ కూడా ఫార్మేషన్ ఎలా ఉందంటే చిన్న చిన్న రాళ్ళు మిశ్రమం అలాగే తయారు చేసి కట్టడం జరిగింది. కింద అయితే రాళ్ళను పేర్చారు మొత్తము. ఈ యొక్క అద్భుతమైన కట్టడం మనం ఇంకా ఇప్పుడు కూడా చూడొచ్చు ఈ కాలంలో కూడా. సో మనకి ఈ షో టెంపుల్ అనేది ఒకవైపు సన్ రైజ్, ఒకవైపు సన్సెట్ అనేటివి జరుగుతాయి. సో అందులో మనకి 2 పక్కల దేవుళ్ళు ఉంటారు. ఒక పక్క శివుడు ఉంటాడు, ఇంకో పక్క శివుడు పార్వతి అనేవారు ఉంటారు. సో లోపల మన విఘ్నేశ్వరుని కూడా చూడొచ్చు. ఒకసారి జూమ్ చేస్తాను మీకు. సో చాలా బ్రైట్నెస్ అనేది ఉండడం వల్ల ఇలా జరుగుతుంది. సో ఇది మనకి షో టెంపుల్ యొక్క హిస్టరీ. సో మనకి మహాబలిపురం వచ్చేసి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. తెలుగులో దీన్ని ప్రపంచ వారసత్వ సంపద అంటారు. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ గ్రీన్ హెరిటేజ్ మాన్యుమెంట్ ఇన్ ఇండియా మామల్లపురం అనేది చెప్పారు ఇక్కడ. అందులో మనకి మొత్తం 32 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి ఇండియాలో. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బట్టి మీకు తెలుసుకోవచ్చు. అవేంటో చూపిస్తాను 32 కుదిరితే. సో ఇవి మీకు చూడాలనుకుంటే ఇవి చూడొచ్చు. సో రైట్ నో మనం వచ్చేసి కృష్ణ మండపం దగ్గర ఉన్నాం. ఈ మండపంలోకి ఒకసారి వెళ్దాం. ఈ 16వ సెంచరీలో దీని యొక్క ముఖద్వారం అని కట్టడం, అది కనుక్కోవడం జరిగింది. ఇక్కడ మనకి నంది ఎద్దులు అలా ఉండడం జరిగింది. ఆవుల్ని అప్పటి కాలంలో ఎలాగా చూసేవారు మనుషులు, వారి యొక్క కళలు అవన్నీ ఇక్కడ చూపించడింది. అవి కృష్ణ ఫ్లూట్ వాయించడము, ఆ కాలంలో జంతువులు మెయిన్ గా వీటిని శిల్పకళని మనకు చూపించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి కృష్ణ అనేవారు గోవర్ధనగిరి పర్వతంని ఎత్తడం జరిగింది. సో మనకి వారి పక్కన గోపికలు అనేవారు ఉన్నారు. సో అప్పట్లో కూడా కొంచెం నగలు అవన్నీ ధరించేవారు ఈ యొక్క మెడ కింద భాగంలో. సో అది కూడా మనం చూసుకోవచ్చు. సో ఇదంతా ఇలా ఉంది, మొత్తం గ్రెనైట్ రాయి ఇదంతా. కృష్ణ మండపంకి ఎలా రావాలంటే ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ లోనే మనకి ఇవన్నీ ఉంటుంది. దీని పక్కనే మనకి కృష్ణ బటర్ బాల్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మన కృష్ణ మండపం పక్కనే ఇలా ఉండిద్ది. మొత్తం ఒక కింద మొత్తం తవ్వకం జరిపారు. ఆ ఏనుగు చూడు ఆ కాలంలో చెక్కింది ఎంత బాగుందో. ఇప్పటికి అది చెక్కు చెదరలేదు అసలుకి, అంత బాగా శిల్పకళ ఉండేది ఆ సమయంలో, పల్లవ డైనస్టీ సమయంలో. సో మొత్తం మనుషులు ఆ కాలంలో ఎలా ఉన్నారు, వారి యొక్క పని అవన్నీ లిఖించడం జరిగింది. అప్పట్లో దేవుళ్ళు ఎలా ఉండేవారు, ఆ యొక్క శిల్పకళని మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకి ఎలిఫెంట్ లో కూడా మళ్ళీ వాళ్ళ పిల్లలు నేడు ఉండడం జరిగింది. అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతం చూసుకోవచ్చు మనము. దీని యొక్క ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది మీకు ఇన్ఫర్మేషను. ఇదే మనకి మహాబలిపురం చాలా టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్. దీన్ని కృష్ణ బటర్ బాల్ అంటారు. సో అది ఒక కొండ చివరన అసలుకి ఎలా పడకుండా ఉందో చూడండి. అసలు చాలా అద్భుతంగా ఉంది. అది ఒక్కోసారి జారి పడదన్న అంత ఫీలింగ్ వస్తుంది. మనం తోయడం కూడా ట్రై చేద్దాము. సో మనం వచ్చేసి ఇప్పుడు కృష్ణ బటర్ బాల్ దగ్గర ఉన్నాము. సో మనం కూడా పిల్లల్లాగా జారుదాము, ట్రై చేద్దాము ఎలా ఉండిద్దో. మనం వచ్చేసి ఇప్పుడు ట్రిపుల్ సెల్ రాక్ కట్ షెరేన్ దగ్గర ఉన్నాము. ఇందులో మనకి 3 దేవుళ్ళు ఒకే రాక్ లో కట్టడం జరిగింది. ఇది 3 సెల్లుగా డివైడ్ అయింది. ఇక్కడ మన ఫస్ట్ లో చూస్తున్న వచ్చేసి బ్రహ్మ. సో దాని పక్కన మనకి మధ్యన శివదేవుని పెట్టారు. శివాలయంలో ఉన్న శివలింగం కూడా ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం ఆ కాలంలో ఉన్న శిల్పకళను మనం ఇక్కడ చూడొచ్చు. ఈ లాస్ట్ వచ్చేసి మనకి విష్ణువు అనేవారు ఉన్నారు. సో ఆ కాలంలో చాలా దేవుణ్ణి పూజించేవారు కాబట్టి ఇంత శిల్పకళ అనేది మనం చూసుకోగలుగుతున్నాము ఈ కాలంలో. సో మనం వచ్చేసి ఇప్పుడు ద్రౌపది స్నానవాటి దగ్గర ఉన్నాము. ఇది ఆ కాలంలో ద్రౌపది కోసం నిర్మించారు.
పాండవుల యొక్క భార్య. సో ఇక్కడే మనకి మొత్తం కనబడుతుంది మహాబలిపురము. అక్కడ వచ్చేసి మనకి బ్యాక్ వాటర్ అనేది ఉన్నాయి, అది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. సో ఇదంతా మహాబలిపురం యొక్క సిటీ వ్యూ. ఇప్పుడు మనం వచ్చేసి రాక్కట్ వరాహస్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం శిల్పకళ అనేది ఆ కాలం ఉంది, కానీ దేవుళ్ళు అనేవారు లేదు. ఎక్కడికి వెళ్ళారో అసలు అర్థం అవుతుంది. మేము ఇప్పుడు పూజలు చేశారా చేయలేదు అనేది మనకు తెలియడం లేదు. ఇది ఆ యొక్క టెంపుల్ చాలా అద్భుతంగా కట్టారు. అక్కడ చూస్తుంటే మనకు ఒక ఎరుపు రంగు కనపడుతుంది చూడండి. సో మనం వచ్చేసి ఇప్పుడు రోయ గోపురం దగ్గర ఉన్నాము. సో ఆ కాలంలో ఇది మొత్తము పడిపోయినది గోపురం అంతా. ఈ గోపురమే చాలా అద్భుతంగా కట్టారు. ఇందులో ఈ గోపురానికి మొత్తం శిల్పకళలు అనేది మొత్తం మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఆ కాలంలో యూజ్ చేసిన రథాలు కూడా ఇలా ఉన్నాయి. సో మనం ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ మనకు ఒక దేవాలయం కనబడుతుంది, కానీ ఇక్కడ ఏమీ దేవుళ్ళు లేరు. మొత్తం దీనిపైకి కూడా మన మనుషులు ఎక్కారు. చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది ఇలాంటివి చూసే వాళ్ళకి. సో మీకు కావాలంటే అక్కడ ఫోటో దిగొచ్చు ఆ మెట్ల మీద, బాగుంటుంది ఫోటోలో ఒక 10 to 15 మెంబర్స్. సో ఇలాగ బాగుంటుంది ఈ యొక్క లొకేషను. మనకి ఏమైనా కావాలని ఈ పార్కులో వచ్చేసి మనకి స్నాక్స్ అనేటివి. సో ఇప్పుడైతే లైట్ హౌస్ ఎక్కుతున్నాము. ఇది మనకి 10 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇది మహాబలిపురంలో ఉండుద్ది. ఇది ఒక పార్క్ లో ఉండుద్ది. సో మనం వచ్చేసి ఇప్పుడు లైట్ హౌస్ మీద ఉన్నాము. సో అది వచ్చేసి మహిసాసుర మర్దిని టెంపుల్. అది కూడా మనం కొద్దిసేపట్లో కవర్ చేద్దాం. ఇదంతా మహాబలిపురము ఇలా ఉంది మొత్తము. అది వచ్చేసి బ్యాక్ వాటర్స్. సో మనకి ఇక్కడ కనపడుతున్నంత మహాబలిపురం టౌను. సో మనకి అక్కడ దగ్గరలో చర్చ్ కూడా ఉంది. ఇక్కడ కనబడుతున్న వచ్చేసి మ్యూజియము. ఇప్పుడు వెళ్దాం అక్కడికి, కుదిరితే మనకి సమయము. అక్కడ ఎవరో మొత్తము పీపుల్ అనేవారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇదే మనకు లైటు. ఆ యొక్క కాలంలో ఒక టెక్నాలజీ. ప్రజెంట్ డేకి ఇది చాలా మార్చారు. సో మొత్తం పవర్ బ్యాకప్ కూడా ఉంది దీనికి. సో ఇప్పుడైతే మనం హెరిటేజ్ మ్యూజియంకి వచ్చాము. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ మ్యూజియంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ పెరిజీ అని ఒక షిప్ మీదనే లైట్ హౌస్ నిర్మించారు. షిప్పులకి ఇంకొక షిప్పులకి గమనం చూపించనీక ఇవి యూజ్ అయ్యేవి. సో ఇక్కడ మీరు వాడిన వస్తువులు ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో అలారం బెల్ అనేది ఎప్పుడన్నా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్కి ఇక్కడ వారి యొక్క కంపాసులు ఇవన్నీ అప్పట్లో ట్రాన్స్మిటర్లు ఇలా ఉండేవి. సో అప్పట్లో ల్యాంప్స్ అనేవి ఇలా ఉండేవి. మా ఇంట్లో చిన్నప్పుడు ఇలాంటి ల్యాంప్సే, కానీ చిన్న సైజులు ఉండేవి. ఇందులో వచ్చే ఫిలమెంట్ అనేది దాంతో మేము ఎక్స్పెరిమెంట్ కూడా చేసేవాళ్ళం చిన్నప్పుడు. ఇలాంటివి ఉన్నాయి. మోటార్స్, రిడక్షన్ గేర్ బాక్స్, వైండింగ్ మోటార్స్ ఇలా ఉన్నాయి. అన్ని అప్పట్లో యూజ్ చేసినవి. అప్పట్లో యూజ్ చేసిన బకెటలు, ల్యాంప్స్, లెన్సులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. జగ్గులు, మగ్గులు అన్నీ, ఈ బర్నర్లు, మొత్తం ఎక్విప్మెంట్ అంతా చాలా ఓల్డ్ది, కానీ మనకి ఈ మ్యూజియంలో బాగా డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇంకా పైన ఉన్నట్టుంది, అది కూడా చూద్దాం. సో అప్పట్లో వచ్చేసి ఇంత పెద్ద లైట్ అనేది ఉండేది వాళ్ళకి. ఈ లైట్ హౌస్ లో భూమి మీద నుండి సిగ్నల్ చేసేవారు. షిప్ లో ఉన్న వర్కర్స్ కి, వాళ్ళకందరికి, నావిగేటర్ వీళ్ళకందరికి తెలియనికే ఇక్కడ భూమి ఉంది, ఇక్కడ దగ్గరలో ఇన్ని వేల మైల్స్ లో మనకి ఎర్త్ ఉంది అని తెలుసుకోవడానికి లైట్ ని యూజ్ చేసేవారు. అందుకే ఈ లైట్ హౌస్ ని పెట్టడం జరిగింది. మనకి ఇక్కడ వచ్చేసి ఒక లైట్ హౌస్ నమూనా అయితే నిర్మించారు అప్పట్లో. మనకి షిప్ లో మెయిన్ వచ్చేసి బారోమీటర్. ఇదేంటంటే ప్రెజర్ ని కొలుస్తుంది, ఎంత పీడనం ఉంది ఆ యొక్క షిప్ లో, ఆయిల్ ఇవన్నీ. సో ఇప్పుడు వచ్చి మనం మ్యారిటైమ్ మ్యూజియంకి వచ్చాము. ఇది వచ్చేసి హెరిటేజ్ మ్యూజియం పక్కనే ఉంటుంది, హెరిటేజ్ మ్యూజియం. ఈ మ్యూజియంలో రావాలంటే మనకి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ 2 మ్యూజియంలకి 10 రూపీస్ మాత్రమే. సో మనకి ఇక్కడ వచ్చేసి అప్పట్లో యూజ్ చేసిన షిప్పులు ఇలా ఉండేవి. కోస్ట్ గార్డ్ షిప్ వచ్చేసి ఇలా ఉంది, వాళ్ళ షిప్పులు ఇలా ఉన్నాయి. ఆ కాలంలో మన ప్రపంచంలోనే అత్యధిక సివిలైజేషన్లో ఈజిప్షియన్ సివిలైజేషన్ చాలా ఓల్డ్ సివిలైజేషను. సో ఇలా ఉంది షిప్పులు ఇవన్నీ. సో అప్పుడు యూజ్ చేసిన కంపాస్ అనేది ఇలా ఉంది. నార్త్ సౌత్ పోలు అది ముఖ్యం, మెయిన్ సముద్రంలో ట్రావెల్ చేసే వాళ్ళకి. సో ఇది కువైట్ బోటు అప్పట్లో ఇలా ఉండేవి. సో మనకి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ యాన్షియంట్ షీ పోర్ట్స్ అనేవి మన ఇండియాలో ఎక్కడ ఉండేవి ఇక్కడ చెప్పడం జరిగింది. సో మనము
మెయిన్ మన ఇండియాలో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం ఈ 3 వచ్చేసి మంచి పోర్టు అప్పట్లో. తర్వాత వచ్చేసి మనకి OLD టైప్ సిగ్నలింగ్ ఫ్లాగ్స్ అని చెప్పారు. ఈ మధ్య కాలంలో ఇండియా చాలా సబ్మెరైన్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో టైటానిక్ షిప్ ఈ యొక్క షిప్ అనేది చాలా ముఖ్యము. అప్పట్లో ఇది ఇంగ్లాండ్ నుంచి అమెరికాకి ప్రయాణం అయితే న్యూయార్క్ సిటీ కాలక్రమేణా ఇది విడిపోయి చనిపోవడం జరిగింది. ఇటాలియన్ షిప్ మోడల్స్, ఇక్కడ అన్ని దేశాల యొక్క షిప్ మోడల్స్ అనేవి ఉన్నాయి. చిట్టగంగ వచ్చేసి బంగ్లాదేశ్లో ఉండిద్ది. సో మనం వచ్చేసి ఇప్పుడు మహిషామర్దిని రాకెట్ మండపం దగ్గర ఉన్నాము. సో దీన్ని చూపిస్తాను మీకు ఎలా ఉందో అప్పట్లో. అమ్మో ఈ యొక్క శిల్పకళ మాత్రం చాలా అందంగా ఉంది. అప్పట్లో సింహము మీద ఒక అమ్మాయి కూర్చొని విల్లు విడుస్తున్నట్టుంది. ఆ కాలంలో యుద్ధాలు ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ఈశ్వర టెంపుల్ మామల్లపురంలో. సో మనం కొండపైన ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళడం ప్రయత్నిద్దాం. సో పైనుంచి అయితే ఇలా ఉంది వ్యూ అంతా. సో అందరు అక్కడ ఎంజాయ్ చేయడం జరుగుతుంది. సో మనం ఇంకా కొంత డిస్టెన్స్ ఉంది, మనం ఎక్కుదాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను లోపల దేవుడు ఉంటే. సో మనకి లైట్ హౌస్ కూడా పక్కనే ఉండిద్ది, దాని పక్కన ఈ టెంపుల్ అనేది ఉండడం జరిగింది. మనకైతే ఇక్కడ ఏ దేవుడు లేడు, మరి ఎందుకు పెట్టినారు ఇక్కడ ఏం తెలియడం లేదు. ఇక్కడ నుంచి మొత్తము మహాబలిపురం యొక్క అవుట్ సైడ్ అనేది మనకు తెలుస్తుంది. సో దీని దగ్గరలో మనకు లైట్ హౌస్ ఉంటుంది, ఇది లైట్ హౌస్. సో మీరు అలా వచ్చేస్తే ఇక్కడ మనకి 5 రథాస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇందులో ఒక్కోటి వచ్చేసి మనకి బ్రహ్మరథ, అర్జున రథ, సకల దేవరథ ఇలాంటివి ఉంటాయి మనకి. సో అప్పట్లోనే ఇలాగ సింహాలు అనేవారు ఒక ఏకరాతితో చెక్కడం జరిగింది. మనం ఇక్కడ చూస్తున్నాం ఏనుగు కూడా సింగిల్ రాతితో చెక్కడం జరిగింది. సో మనం ఒక్కొక్క గుడిని చూద్దాం అక్కడ ఏమేమి ఉంటాయో. ఇక్కడ మొదట్లోనే మనకు నకుల సహదేవ రథం ఉండుద్ది. సో ఒక్కొక్క రథం అనేది చూసుకుంటూ వెళ్దాం మనము. ఇలా ఉంది ఈ ఏరియా అంతా మనకి. ఇది సముద్రం పక్కనే ఉండుద్ది. చూనిక మనకి కేరళలో ఉన్న గోపురం లాగా ఉంది. సో ఈ ప్రాంతం అంతా ఇలా ఉంది. లోపలైతే ఏ దేవుడిని లేడు, కానీ ఇవి 5 రథాస్ అని చెప్పడం జరుగుతుంది. సో మనకి చివరిని వచ్చేసి ధర్మరాజ రథ. సో ఇలా ఉంది ధర్మరాజ రథ. సో దాని పక్కన వచ్చేసి మనకి భీమా రథ అనేది ఉండడం జరిగింది. సో అది కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇక్కడ వచ్చేసి మనకి ఏనుగు బొమ్మ ఏకశిలా రాతితో చెక్కడం జరిగింది, అర్జున రథ. సో దాని పక్కన ద్రౌపది రథ ఉండడం జరిగింది. సో మనకి 5 రథాస్ వచ్చేసి మనకి ఆ యొక్క టెంపుల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రోడ్డు పక్కనే శిల్పాలు చేయడం జరుగుతుంది. ఒక్కొక్క శిల్పం చాలా అందంగా ఉంది. ఇక్కడ చూద్దాం, చాలా పెద్ద శిల్పం తయారు చేశారు వీళ్ళు, చాలా అందంగా తీర్చిదిద్దారు. ఇక్కడైతే మనకి విఘ్నేశ్వరుడు కూడా చాలా అందంగా ఉంది. హ్యాండీక్రాఫ్ట్స్ అనేటివి తమిళనాడులో చాలా ప్రసిద్ధి. చూడండి ఇక్కడ బుద్ధ కూడా చాలా అందంగా తయారు చేశారు. సో మనం ఇక్కడ చూడొచ్చు మొత్తం చాలా విగ్రహాలు ఉన్నాయి. 2 సింహాల మధ్యన ఒక వినాయకుడు పెట్టారు ఇక్కడ. సో చాలా బాగున్నాయి ఈ విగ్రహాలు అనేటివి. ఏనుగులు ఇవన్నీ చాలా బాగున్నాయి. ఈ యొక్క మహాబలిపురంలో మనకి విగ్రహాలు తయారు చేస్తుంటారు. సో మళ్ళీ అయితే మనము ఈవినింగ్ వచ్చాము షో టెంపుల్కి. సో ఇప్పుడైతే లైట్లు వేసి చాలా అందంగా ఉంది. సో అక్కడికి వెళ్ళి కొద్దిసేపు చూద్దాము ఎలా ఉంటుందో. ఈరోజు అయితే కలర్ఫుల్ లైట్లు అయితే ఏమి వేయలేదు, కానీ నార్మల్ లైట్స్ వేయడం జరిగింది. చాలా అందంగా అనిపిస్తుంది నైట్ టైము.